ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సొంత జిల్లా కడపలో భారీ షాక్ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఫ్జల్ ఖాన్ 24,500 ఓట్లను సాధించారు. గతంలో ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తీరుతో ఆయన విసిగిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ బాగోగులు పక్కన పడేసి పూర్తిగా వ్యక్తిగతమైన సొంత ఎజెండాతో షర్మిల వెళ్తుందనే ఆవేదనతోనే కాంగ్రెస్కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి గత ఎన్నికల్లో వైసీపీకి భారీ దెబ్బ పడింది. వైసీపీకి కంచుకోట లాంటి కడపలో ఆ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ తరపున అఫ్జల్ పోటీ చేయడం కూడా ఒక కారణం. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ను వీడడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. ఆర్థికంగా కూడా పార్టీకి అండగా నిలిచారు. అలాంటి నాయకుడు కాంగ్రెస్ని వీడడంతో అసలే అంతంత మాత్రంగా ఉండే కాంగ్రెస్ దిక్కులేందయింది. అఫ్జల్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇంకా తెలియడం లేదు. టీడీపీలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రూపంలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఆయన అనుచరులు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబంపై కడప ప్రజానీకం ఆగ్రహంగా ఉన్నారు. అంజాద్ బాషా సోదరుడి వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదు. అఫ్జల్ని చేర్చుకునే అవకాశాల్ని కొట్టి పారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.